బాణం అయిపోయిన తర్వాత సో ఐ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఈ బసంతి అలా ఉండిపోయింది చాలా రోజులుగా. ఇంకో 2-3 కథలు వేసుకుని ఐ బీన్ ట్రయింగ్ ఫైనలీ సో గౌతమ్తో లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో వి థాట్ ఆఫ్ అండ్ వి స్టార్టెడ్. అప్పుడు ప్రొడ్యూసర్ నేను కాదు, సో వేరెవరో ప్రొడ్యూసరు. అలా 6 నెలలు బడ్జెట్ డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్తో మీటింగ్స్. సో యాక్చువల్గా బాణం రిలీజ్ తర్వాత బసంతి స్క్రిప్ట్ మళ్ళీ బయటికి తీయలేదు. వేరే కొత్త కథల మీద నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను. సో గౌతమ్తో అనుకున్న తర్వాత గౌతమ్కి ఇది బాగుంటుందని మళ్ళీ ఆ ఫైల్ బయటికి తీశాను ఫ్రెష్గా. 2008 తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయరే బయటికి 2012 అరౌండ్ జూలైలో బయటికి తీశాను ఫైలు. ఓ 6 మంత్స్ ఒక పక్క ప్రొడ్యూసర్స్తో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి. ఓ 6 మంత్స్ అయిన తర్వాత దర్ సమ్ ఇష్యూస్ విత్ ద ప్రొడ్యూసర్స్, బడ్జెట్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. బట్ ఏంటంటే నాకు ఆ 6 మంత్స్లో ఐ గాట్ పొసెసివ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ అనమాట వన్స్ అగైన్. సో ఇదే చేయాలనిపించింది నాకు. అప్పటికి గౌతమ్ నేను క్లోజ్ అయిపోయాం బాగా పర్సనల్గా. మోర్ దెన్ హీరో అండ్ డైరెక్టర్ కంటే కూడా ఒక వి బోత్ బికమ్ వెరీ క్లోజ్ పర్సనలీ. సో దెన్ ఐ స్పోక్ టు మై కోర్ ప్రొడ్యూసర్ వివేక్ గారు, ఏం చేద్దాం సార్, ఐ బికేమ్ గ్రీడీ అన్నాను విత్ ది స్క్రిప్ట్. సో ఒకసారి ఆల్రెడీ అయిపోయింది, సో మళ్ళీ మనం స్టాప్ చేయకూడదు అంటే ఇంకా సో ఆయన సపోర్ట్ లేకపోతే స్టార్ట్ కెమెరా పిక్చర్స్లో నేను ప్రొడ్యూసర్ అయ్యేవాడిని కాదు. సో మై థ్యాంక్స్ టు మై కో ప్రొడ్యూసర్ వివేక్ గారు. ఇంక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేను బాణం తర్వాత 4 years తర్వాత గౌతమ్తో సినిమా చేస్తానంటే అందరూ అడిగిన క్వశ్చన్ వై యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ గౌతమ్ అన్నారు. సో దానికి ఆన్సర్ సినిమా రిలీజ్ మార్నింగ్ షోలో వస్తుంది. ఇప్పుడు చెప్పకూడదు మనం వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అని. అందరూ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళే ఎక్సెప్ట్ మై టీమ్, అండ్ ద ఓన్లీ పర్సన్ హూ ఎగ్జైటెడ్ మీ ఇన్ రిటర్న్ ఇస్ మనీష్ శర్మ గారు. 1.5 years నుంచి నన్ను ఆయన ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళిన ప్రతి క్షణం ఆయనను ఎగ్జైట్ చేస్తూనే ఉన్నారు. హీ మేడ్ దిస్ స్మాల్ ఫిల్మ్ ఇన్ టు బిగ్ ఫిల్మ్ విత్ హిస్ సౌండ్ డిజైన్, విత్ హిస్ ఆర్కెస్ట్రా, విత్ హిస్ ట్యూన్స్, విత్ హిస్ మ్యూజిక్. సో మనీష్ శర్మ గారు వాజ్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళ ఆడియో ఫంక్షన్ కాబట్టి సో ఐ కెనాట్ ఫర్గట్ ద మూమెంట్స్ ఐ స్పెంట్ విత్ మనీష్ శర్మ గారు. గెస్ట్లుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి, పేరున అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఈవెంట్ బసంతి ఆడియో లాంచ్ కాబట్టి మనీష్ శర్మ గారి గురించి మాట్లాడుకోవాలండి. నా కాలేజ్ డేస్ అంతా ఆయన మ్యూజిక్ వింటూనే గడిపేశాను. నేను ఎప్పుడూ నాకు లోపల ఒక ఆలోచన ఉండేదండి, మనీష్ శర్మ గారితో ఎప్పుడు చేస్తానని. బట్ ఇంత త్వరగా ఆయన దగ్గర నుంచి నాకు ఆ ఛాన్స్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి నా స్పెషల్ థ్యాంక్స్ టు చైతన్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ కాంబినేషన్ టు వర్క్ విత్ మనీష్ శర్మ గారు. అంటే ఆయనకి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమి ఉండదండి. ఆయనకి కథ నచ్చితే కథకు తగ్గట్టుగా ట్యూన్స్ ఇస్తారు ఆయన. అలాగే బసంతి సినిమాకి 5 songs ఇచ్చారు. 5 songs 5 different థీమ్స్లో ఉంటాయండి. నన్ను అడిగితే మాత్రం నా పర్సనల్ చాయిస్ అంటే 5 songs నాకు చాలా ఇష్టం ఈ సినిమా నుంచి. మనీష్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్లెజర్ and it's an honor working with you, sir. It's a prestige for me for working with you. Thank you so much, Manish Sharma garu. And Chaitanya garu gurinchi cheppalandi, యాక్టింగ్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్. అది ప్రతి సినిమాతో అది నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సినిమాకి అది ఏదో కొత్తదనం నేర్చుకుంటూనే ఉంటాం. అది పక్కన పెడితే నేను చైతన్య గారి దగ్గర నుంచి పర్సనల్గా నేర్చుకుందేనంటే ఆయన సిన్సియారిటీ, ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఇమ్మెన్స్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. అది నేను చాలా అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సిన విషయం అది. అండ్ చైతన్య గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ సపోర్ట్ అండ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. ఇవాళ ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే ద ఓన్లీ రీజన్ అండ్ ద క్రెడిట్ షుడ్ ఆల్ గో టు చైతన్య దంతలూరి గారు అండి. ఇవాళ బసంతి, ఇవాళ నేను ఈ స్టేజ్ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను బసంతి గురించి. బసంతి జరిగింది, కంప్లీట్ అయిందంటే ద ఓన్లీ రీజన్ ఇస్ చైతన్య దంతలూరి గారు. ఐ రియలీ థ్యాంక్ యూ మై లాట్ ఫ్రమ్ ద హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థ్యాంక్ చైతన్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇవాళ గెస్ట్గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్, ఆయన హీఈస్ ఎ రియల్ ఇన్స్పిరేషన్ అండ్ జెన్యూన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద యూత్ అండ్ ఫర్ ఆల్ ద అప్కమింగ్ ఆర్టిస్ట్. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాళ్ళందరిలో నేను ఒకడినండి. హీఈస్ రియల్ ఇన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ.
ఇవాళ ఆయన ఈ స్టేజ్ మీద చూస్తే అది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అంతా కంట్రోల్ చేసుకుంటూ అలా నుంచున్నాను పక్కన. అండ్ ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన టైంని ఇక్కడ బసంతి ఆడియో లాంచ్కి ఇచ్చినందుకు ఈ డే నేను గుర్తుపెట్టుకుంటానండి. Feb 9th, 2014 నా లైఫ్లో గుర్తుండిపోయే రోజు ఇది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ కమింగ్ అండ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఇస్ సో గ్రేస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే త్రివిక్రమ్ గారికి, ఆయన ఒకరోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆడియో ట్రాక్స్ అని రెడీ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్న డాడీను త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అంటే ఇది ట్యూన్స్ రెడీ అంటే త్రివిక్రమ్ గారు వినిపించమన్నారు అన్నమాట. ఆయన వినిన తర్వాత ఇవాళ ఆడియో ఫంక్షన్ వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫీడ్బ్యాక్, ఆయన సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు. అవన్నీ ఫాలో అవుతూనే వచ్చామండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ రియలీ బార్డర్ ఆఫ్ మై హార్ట్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను త్రివిక్రమ్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ వెరీ గ్రేస్ఫుల్ ఈవెంట్. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరణ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, బ్రహ్మానందం గారికి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక ఈ కొంచెం పెద్ద తరహా ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, బట్ ప్రయత్నిస్తా. నేను బాణం సినిమా చాలా ఎప్పుడో ఒకసారి డివిడి చూసాను. అది చాలా బాగా నచ్చింది, బాగా తీశారనిపించింది. ఇది సెకండ్ ఫిల్మ్ ఆయన తీసిన శ్రీ చైతన్య గారికి ఇది కూడా మంచి సినిమా అవుతుందని, అలాగే గౌతమ్ గారికి కూడా చాలా మంచి సినిమా అవుతుందని, వారికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బ్రహ్మానందం గారు, వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా గర్వించదగ్గే హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందం గారిని సరికొత్తగా ఈరోజు రాజా గౌతమ్ తండ్రిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు బ్రహ్మానందం గారు. నువ్వేంటి ప్లీజ్ ఇద్దరు వెళ్ళిపోండి సార్, నేను ఏదో మాట్లాడేస్తాను. ముందుగా నాకు బసంతి సినిమా సక్సెస్ కావటానికి ఇంతమంది అతిరథ మహారథులందరూ మా అబ్బాయిని సపోర్ట్ చేసి ఆశీర్వదించి బ్లెస్ చేసేందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అడిగితే నా మాట ఎవ్వరూ కాదనలేదు. అది నేను వారందరికీ నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఇలాంటి ఆడియో ఫంక్షన్స్కి వెరీ రేర్గా కానీ రారు. వారు నేను అడిగినప్పుడు వెంటనే డెఫినెట్గా నేను వస్తానండి అని చెప్పారు. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరితో పాటు ముఖ్యంగా నేను చెప్పవలసిన పేరు మిస్టర్ చైతన్య. చైతన్య ఫస్ట్ నాకు యు బిలీవ్ మీ స్టోరీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఊరికొక సింగిల్ లైన్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఏ మిడిల్ క్లాస్ బాయ్ ఇలా 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 అని ఊరికి సింగిల్ లైన్లో ఒక 2 minutes 3 minutes చెప్పారేమో. నేను ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్, తను చెప్పే విధానం. ఏమంటే ఇప్పుడు బ్రహ్మానందం కావాలని ప్రతి వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు మీ సినిమాలో మీరు అక్కర్లేదంటారు ఏంటండి, ఇది నాకు అర్థం కాలేదని అడిగాను నేను. చైతన్య ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బ్రహ్మానందం గారు మీరు గొప్ప ఆర్టిస్ట్ కాదని నేను ఎలా అనగలను, బట్ సినిమాలో మీరు కనపడితే గౌతమ్ క్యారెక్టర్ మర్చిపోయి గౌతమ్ మీ అబ్బాయిని గుర్తొస్తుందండి. అందుకని నేను మిమ్మల్ని సినిమాలో పెట్టుకోవట్లేదు. గౌతమ్ క్యారెక్టర్ కనపడాలి, గౌతమ్ ఆర్టిస్ట్గా కనపడాలి తప్ప బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి అని డైవర్షన్ వచ్చిందంటే సినిమా డైవర్ట్ అయిపోతుందండి. దట్ ఈస్ చైతన్య. అందుకని చైతన్య చెప్పిన ఒకే ఒక మాటతోటి, తన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్తో ఇంతవరకు నేను మొన్న ట్రయల్
ట్రైలర్ తప్ప ఏం తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, సినిమా ఎలా వస్తుందని కానీ, హీరోయిన్ ఎవరని కానీ, ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారు కానీ ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేదు, నేను అడగలేదు. కాన్ఫిడెన్స్ అనేది ఏదైనా, ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ కాన్ఫిడెన్స్. భగవంతుడే నమ్మకం. మనం ఆ నమ్మకంతో ఉన్నప్పుడు, ఎవరినైనా మనం నమ్మినప్పుడు, దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. చిత్తశుద్ధిగా నేను నమ్మాను. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఏంటంటే, పాపం మొన్న అక్కడ షూటింగ్ జరుగుతుంటే రాజమౌళి గారు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళ గెటప్లో ఉండి కూడా మేము డెఫినెట్గా మాట్లాడుతూ అని, ఇట్లాంటివి ఒక మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, మన ఎవరు అల్లు అర్జున్, బన్నీ, తర్వాత మా బాస్ చిరంజీవి గారు అండ్ చరణ్, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే, ఓకే సార్ యూ కెన్ ప్రొసీడ్, మీరు రండి కెమెరా తెచ్చు మాట్లాడతాను సార్ అని మాట్లాడినవన్నీ మీరు చూశారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్, పర్టికులర్గా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం నిర్భయంగా, సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, సినిమా బాగుంటేనే చూడండి. మా అబ్బాయి కాబట్టి మీరందరూ సినిమా చూడండి అని నేను అడగను. ఇంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, సినిమా బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కుటుంబ సభ్యుల తరఫున ఈ ఎంటైర్ యూనిట్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.